చూద్దాం. ఏపీకి కల్తీ మద్యం వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వ సంపదగా వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఓవైపు గంజాయి, మరోవైపు కల్తీ మద్యంతో ఏపీని చిన్నాభిన్నం చేశారని సీఎం మండిపడ్డారు. నకిలీ మద్యం బాటిళ్లు గుర్తించేందుకు రూపొందించిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను చంద్రబాబు ప్రారంభించారు. ఏపీలో ములకల చెరువు నకిలీ మద్యం కేసును విచారించేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు నకిలీ మద్యం కేసులో 13 మందిని అరెస్టు చేసి మొత్తం 23 మందిని గుర్తించామన్నారు సీఎం చంద్రబాబు. నకిలీ మద్యం లీగలైజ్ చేసి ఏరులై పారిచ్చారు. దాంతో ఆగకుండా గంజాయి కూడా కల్టివేట్ చేసి రాష్ట్రం మొత్తం గంజాయి మయం చేసే పరిస్థితి వచ్చారు. ఒక వాణిజ్య పంటగా తయారు చేశారు, ఒక పంటగా తయారు చేశారు. ఇంకొక పక్కన డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక్కరోజు సమీక్ష చేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన మొదలుపెట్టాం. ఆల్ రౌండ్ ప్రక్షాళన. ఒక పక్క నకిలీ మద్యం లాజికల్గా తీసుకుపోవడం కోసం సిట్ వేసాం. సిట్ అది దాని పని అది చేస్తూ ఉంది. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈగలని వ్యవస్థ పెట్టి మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే గంజాయి విపరీతంగా పండించే పరిస్థితి ఉన్నారో అక్కడే కాకుండా ప్లెయిన్ ఏరియాలో కూడా వచ్చిన మొదట్లో ఇళ్లల్లో కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక వాణిజ్యపరంగా లాభసాటి పంటగా తయారు చేసేశారు. అదే మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ను కూడా టోటల్గా కంట్రోల్ చేశాం. నేను ఆ రోజు కూడా ఎన్నికల కంటే ముందు చెప్పాను, నకిలీ మద్యం ఇవన్నీ మెర్సిలెస్గా డీల్ చేయగలుగుతాం, కానీ వ్యవస్థను ప్రక్షాళన చేయగలుగుతాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్నీ కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఏమున్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్. ఆ ఓన్ బ్రాండ్స్నే ఇక్కడ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలనో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు. వ్యవస్థని షాపులు లీగలైజ్ చేశారు. ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకొని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారీతనం లేకుండా అన్ని డిస్టిలరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు. అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం. సిట్ దాని పని అది చేస్తూ ఉంది.